కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లోకేష్ డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్. ఓ ఓ ఓ ఆగుండ్రులో ఆగుండ్లి, ఈ నినాదం నేను చేయలేదు. అనంతపురం జిల్లాలో కొందరు అన్నలు చేస్తుంటే మీకు వినిపించినా అంతే. అయినా ముఖ్యమంత్రి గారి కొడుకును పట్టుకొని డౌన్ డౌన్ అని అట్లెట్లా అన్నారు? ఇంతకు ఏమైంది? ఏ ప్రోగ్రాంలో లోకేష్ డౌన్ డౌన్ నినాదాలు చేసిండ్రు అంటే సీదా వార్తలకే పోయి తెలుసుకుందాం పాండ్రి. చేలో అరే రే 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 పాపం డాంబర్ రోడ్డు మీద పెయ్యి అంతా కొట్టుకపోయినాలే, ఇసుకంతా గుచ్చుకపోయినాలే. ఏం బాధ వచ్చింది దేవా. గంతగనం బోర్లుకుంటా కాపాడాలి కాపాడాలని ప్లక్కార్డులు పట్టుకున్నారు. ఈడికెళ్ళి ఆడదాకా ఇంతమంది అన్నలు పొర్లు దండాలు పెడుతున్నారు. ఎందుకు ఇట్లా అంటే వీళ్ళ బాధను లోకేష్ కు గుర్తు చేసేటందుకే ఈ పని చేసిండ్రట. సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు వీళ్ళంతా. లోకేష్ అన్న జీవగలం పాదయాత్ర చేసినప్పుడు రెడ్ బుక్ పట్టుకొని మీకు జీతాల సమస్య లేకుండా చూస్తా అని మాటిచ్చి రెడ్ బుక్ లో రాసుకున్నాడట కూడా. భగవాన్ సత్యసాయి గారు పేద ప్రజల కోసం తాగునీటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. నేను హామీ ఇస్తున్నా, ఆ ప్రాజెక్ట్ ని లోకేష్ దత్తకు తీసుకుంటాడు, ఆ ప్రాజెక్ట్ ని లోకేష్ దత్తకు తీసుకుంటాడు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిపోయినా మమ్మల్ని దేక్తలేరు, పట్టించుకుంటలేరు. ఇంకెన్ని రోజులు ఇట్లా అని నిరసనకు దిగిండ్రు. అంతస్తులు ఏమి అడగలేదు. మేము చేసిన దానికి ప్రతిఫలంగా మా జీతాలు మాకు ఇవ్వండి అని మేము ఈరోజు ఈ దేవుళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కుకుంటున్నాము. అయ్యా లోకేష్ వారు విన్నరా వీళ్ళ బాధను? 750 ఊళ్ళకు నీళ్లు పెడుతున్న వీళ్ళంటే ఎందుకు సార్ మీకు ఇంత సులకన? మీరే రెడ్ బుక్ పట్టుకొని పోతిరి, జీతాలు ఇస్తామంటిరి, మరి ఇప్పుడు పట్టించుకుంటలేరు సారు. ఇట్లనే ఉంటదా? ఏరు దాటేదాక ఏంది ఎంకన్నా, ఏరు దాటినాక ఏహేపో ఎంకన్నా అన్నట్టే ఉన్నది కదా మీ ముచ్చట. చంద్రబాబే అంటే బాబు గారిని మించిపోయిండు పోన్రి లోకేష్ గారు.